అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం ఎలా ఉంది? పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం వీటి ఆనుకున్న అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ఈ రోజు బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గడిచిన 24 గంటలు కూడా చాలా భారీ వర్షాలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా చాలా భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగరంలోని నల్సేనాబాగ్ లో 17, కాపులపాడు 17, పరదేశిపాలెం 14, భీమిలి 13, ఆనందపురం 13, మధురవాడ 13, అదేవిధంగా పెద్దగంటియాడ, పెందుర్తి, కొమ్మాది ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే విశాఖపట్నం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జీవీఎంసీలో కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే కమిషనర్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితం కూడా ప్రత్యేకంగా సమాచారాన్ని ఇచ్చింది. ప్రస్తుతం అయితే మరికొన్ని గంటల్లో, అంటే రాగల 6 గంటల్లో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల తదితర ప్రాంతాలు, ఈ మొత్తం జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. రాగల 6 గంటల్లో కూడా ఈ ప్రాంతాల్లో 1-2 చోట్ల అతి భారీగాను భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికీ ఈ సమాచారాన్ని వివిధ జిల్లాలకు చెందినటువంటి కలెక్టరేట్లకి సమాచారం అందించారు. ఈ రోజు ప్రస్తుతం అల్లూరి, అనకాపల్లి, విశాఖ ఇతర ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు. అదేవిధంగా ఎక్కడికక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు, పోలీస్, ఇతర యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ప్రధానంగా వాయుగుండంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది అల్పపీడనం. ఒకవేళ వాయుగుండంగా మారినట్టయితే రేపు ఉదయం ఇది ఒరిస్సా మరియు ఉత్తర కోస్తా ప్రాంతాల సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా వాయుగుండం ఏర్పడిన తర్వాత వాయుగుండం తీరం దాటాక కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర కోస్తాలో గడిచినటువంటి 48 గంటల్లో కురిసిన వర్షాలకి జలాశయాలన్నీ నిండిపోయాయి. చాలా ప్రాంతాలు మొత్తం ఈ వర్షం యొక్క ప్రభావం కనిపిస్తుంది. తిరిగి మళ్లీ వర్షాలు పడితే దానివల్ల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అల్లూరి జిల్లా సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో రాకపోకలకి ఇబ్బంది కలిగింది. అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా విజయరామరాజుపేట వద్ద, ముఖ్యంగా చోడవరం నుంచి మాడుగులు ఇతర ప్రాంతాన్ని వెళ్లేటువంటి ప్రాంతాలకి రాకపోకలకి అంతరాయం కలిగింది. వాగులు, ఇతర నీటి సంబంధించినటువంటి అన్ని కూడా పొంగి ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగితే కనుక వీటి ప్రభావం మరింత ఉంటుంది. కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్లకి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. ప్రస్తుతం అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల 10 సెంటీమీటర్లు పడినటువంటి మించినటువంటి వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా వాయుగుండంగా కనుక మారినట్టయితే ప్రస్తుతం అయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో తీరం వెంబడి ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వాయుగుండంగా మారినట్టయితే ఈదురుగాలు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల వెంబడి ఈ ఈదురుగాల యొక్క ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఇటు ఉత్తర కోస్తాలోని తీర ప్రాంతము, దక్షిణ కోస్తాలోని తీర ప్రాంతం 2 ప్రాంతాలకి కూడా బలమైనటువంటి ఎదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు మొత్తం ప్రభుత్వ అధికారులంతా కూడా సమాచారం అందజేస్తున్నారు. మరో 48 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం రాష్ట్రం మీద స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.